మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడను ఉద్దేశించిన చక్కటి మాట, నీ ఆలోచనకర్త ఎవరు? అర్థమైందా? నీ ఆలోచనకర్త ఎవరు? ప్రతి మనిషికి ఆలోచన చెప్పేవారు కొంతమంది ఉంటారు. ప్రతి వ్యక్తి వారి వారి జీవితంలో ఎవరో ఒకళ్ళ ఆలోచన బట్టి నడిచేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే సహజంగా మనిషికి ఉన్నటువంటి లక్షణం, మనిషికి ఉన్న విధానం ఏంటంటే ఎవరో ఒకరి ద్వారా నడిపించబడాలి, ఎవరో ఒకరి ద్వారా వారి ఆలోచన బట్టి నడిపించబడాలి. ఆధ్యాత్మిక జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా నీ ఆలోచనకర్త సరిగా ఉంటే నీ ఆలోచనలు సరిగా ఉంటాయి. నీ ఆలోచనలు సరిగా ఉంటే నువ్వు నడిచే మార్గాలు సరిగా ఉంటాయి. నీ మార్గాలు సరిగా ఉంటే నీ క్రియలు సరిగా ఉంటాయి. ఆలోచించండి, నీ ఆలోచనకర్త మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అది మాత్రం జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఏదో ఒక మనిషి ఎవరో ఒకరి చేత నడిపించబడాలనే ఆలోచన చేత ఒకరిని ఆలోచనకర్తలుగా పెట్టుకుంటారు. ఇప్పుడు మన యొక్క రాజకీయ వ్యవస్థ, మరి ముఖ్యమంత్రులుగా ఉన్నవారే కానివ్వండి, లేకపోతే అధికారంలో ఉన్నవారు ఎవరైనా కానివ్వండి, తాను పైన నియమించబడినటువంటి వారికి ఆలోచన అందించేవారు ఉంటారు. వారు ఆలోచించినటువంటి వారి ఆలోచన విధానాన్ని బట్టి ఈ యొక్క ముందు అధికారులుగా ఉన్నటువంటి వారు నడిపించబడుతూ ఉంటారు. వారి యొక్క ఆలోచన విధానం సరిగా ఉంటే చక్కగా వారి భవిష్యత్ ప్రణాళిక చక్కగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆధ్యాత్మికంగాను భౌతికంగాను మనం ఎదగబడాలంటే మనం ఎవరి ఆలోచనలు తీసుకుని నడుస్తున్నామో చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకంటే అందరూ మన మేలు కోరి ఉండరు, అందరూ మన మంచిగా నడిపించే వాళ్ళు ఉండరు. పైకి బాగానే కనిపిస్తారు, కాకపోతే వారి యొక్క ఆలోచన విధానం కుట్ర పూరితమైనటువంటి విధానం మరి నమ్మిన వారిని మరి నాశనం చేసే విధంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఆలోచనలు తీసుకొని నడిపించబడి కొంతమంది ప్రయోజనాత్మకమైనటువంటి వైపు నడిపించబడితే కొంతమంది నాశనం వైపుకు నడిపించబడ్డారు. ఈ ఉదయకాలపు వర్తమానంలో ముఖ్య ఉద్దేశం, నీ ఆలోచనకర్త ఎవరు? ఈ విషయాన్ని మదిలో పెట్టుకొని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మొదటిది మర్చిపోతున్నారు. అందుకనే ప్రారంభంలోనే మీ హృదయంలో కొన్ని విషయాలను జ్ఞాపకం పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి తెలియపరిచిన విషయాలు. నీ ఆలోచనకర్త ఎవరు? ఎవరి చేత నువ్వు నడిపించబడుతున్నావు? ఏ రీతిగా నడిపించబడుతున్నావు? నీ జీవిత విధానం సరిగా, నీ ప్రవర్తన సరిగా, లేకపోతే నీ భవిష్యత్తు మేలైన విధంగా ఉండాలి అంటే నీ ఆలోచనకర్త ఎవరో వారిని బట్టి నడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 4వ వాక్యంలో చెడు నడత నడిచాను. అతని తండ్రి మరణమైన తర్వాత ఎవరు అతనికి అంటే ఆహాబు రాజుకి అతని రక్త సంబంధికులు, అంటే అతని బంధువులు లేకపోతే స్నేహితులు కావచ్చు, ఏమండి, వారంట అతనికి సలహాదారులు అయ్యారంట, ఆలోచనకర్తలయ్యారు. ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులై. ఎవరు వీళ్ళు? ఆలోచనకర్తలు. అంటే రాజుగా నియమించబడినటువంటి ఆహాబు నడిపించబడాలి అంటే కొంతమంది ఆలోచనలు తీసుకోవాలి. ఈ ఆలోచనలు తీసుకోవడంలో ఇతడు ప్రప్రథమంగా వారికి పాత్రనిచ్చాడు. ఇదిగో మీ ఆలోచన అయితే సరైనది, మీ ఆలోచన అయితే కరెక్ట్ అని చెప్పి వాళ్ళని తన మధ్యన ఉంచుకొని వారి ఆలోచన ప్రకారం నడిపించబడుతుంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అతని ఆలోచనకర్తలే అతని నాశనానికి కారకులయ్యారంట. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రారంభంలోనే చెప్పాను కదా, నీ ఆలోచనకర్త ఎవరు అంటే నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపించి నీకు మంచి జీవిత విధానం వైపు అడుగులు తీసేటువంటి
లేకపోతే నీకు మేలు కలిగించేటువంటి విధానంలోనికి నడిపించేటువంటి ఆలోచనకర్త ఎవరు? కొంతమంది లోకంలో ఆలోచనకర్తలు ఉన్నారు. ఇదిగో ఈ ఆహాబు యొక్క ఆలోచనకర్తలు లాంటి వారే కొంతమంది ఉన్నారు. ఎలాంటి వారో తెలుసా? మంచిని నేర్పించరు. పైకి వారు మంచిగా కనపడుతున్నట్లుగా ఉంటారు, మంచిని నేర్పించేవారుగా కనపడుతూ ఉంటారు. కానీ లోపట వారి యొక్క హృదయ విధానం ఎలా ఉంటుందంటే నాశనాన్ని కోరుకునేటట్లుగా, నాశనాన్ని నేర్పించేటట్లుగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు ఎవరి ఆలోచన తీసుకొని నడుస్తున్నావో జాగ్రత్త. నీ జీవితం నాశనం కాకుండా, నీ జీవితం పతనం కాకుండా, నువ్వు నిలిచి ఉన్న స్థితిలో నుంచి పడద్రోయబడకుండా, నీకు ఇచ్చిన క్షేమ స్థితిలో నుంచి నువ్వు పాడైపోకుండా నువ్వు నిలబడాలి, నువ్వు నడిపించబడాలి, నువ్వు స్థితిమంతుడిగా ఉండాలి అంటే నీ ఆలోచన కర్త ఎవరో జాగ్రత్తగా ఎరిగి ఉండు. వారు అతని నాశనాన్ని కోరుకున్నారు. ఆలోచన కర్తలే వాళ్ళు, ఆలోచన ఇచ్చేవాళ్లే, ఆలోచన ఇచ్చి నడిపించే, ఇది చెయ్యయ్యా రాజు, ఇది చెయ్యి, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది. వారు మంచి హితబూలు పరికేవారిగా ఉన్నారు. కానీ తర్వాత వారి ఆలోచన విధానం చూస్తే ఎలా ఉందో తెలుసా? రాజు నాశనాన్ని కోరారంట. రాజు నాశనాన్ని రాజు నాశనానికి కారకులయ్యారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఎవరి ఆలోచన అయినా సరే జ్ఞాపకం పెట్టుకోండి, ఆత్మీయంగా నడిపించే వారి ఆలోచన తప్ప లోకానుసారంగా నడిపించబడే వారి ఆలోచనలు ఏమాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఆలోచనకర్త ఉన్నాడు. స్నేహితుడే కానీ, కుటుంబంలో కానీ, లేకపోతే మన సహవాసంలో ఎవరిని నిలిచేటువంటి వారు కానీ ఎవరో ఒకళ్ళు, ఇదిగో ఇతడు పలానా వ్యక్తి ద్వారా నడిపించబడతాడు, ఇదిగో ఇతను పలానా వ్యక్తి యొక్క సలహాలు తీసుకుంటాడు, ఇదిగో పలానా వ్యక్తి యొక్క ఆలోచనలు తీసుకుంటాడు అని చెప్పుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. వారు ఏం చేస్తారంటే నడిపించే విధానంలో మేలు కోరేవారు కొంతమంది అయితే నాశనం కోరేవాళ్ళు చాలామంది. ఈనాడు కుటుంబాలు పతనం అవ్వడానికి, సంఘాలు పతనం అవ్వడానికి, జీవితాలు విచ్ఛిన్నం అవ్వడానికి గల కారణం ఎవరో ఒకరి ఆలోచన తీసుకొని నడిపించబడటం వలనే అని ప్రప్రథమంగా ఈ వాక్యాన్ని బట్టి చెప్పగలను. ఎందుకంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలోచన కర్తలు చాలా మందికి ఉన్నారు, ఆలోచనలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు ఆలోచన మంచిదో యోచించుకోవడం జ్ఞానవంతుడిగా, వాక్యం తెలిసిన వాడిగా నీకు ప్రాముఖ్యమైనది. ఎవరి ఆలోచన పడితే వారి ఆలోచన తీసుకోవడం మంచిది కాదు. అందరూ మంచి కోరి చెప్పరు, అందరూ మంచి కోరి నిన్ను నడిపించరు. మంచి ఎవరు చెప్పరండి ఈ రోజుల్లో. నీకు కలిగిన దాన్ని, నీకున్నదాన్ని అనుభవించి, నీలో ఉన్నదాన్ని వారు సమృద్ధిగా వాళ్ళు అనుభవించి నీలో నుండి మేలైన దాన్ని వారు పొందుకుంటారే కానీ నీకు మేలు చేసే విధానంలో కొంతమంది ఉంటారే కానీ అందరూ ఉండరు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు ఈ సంఘం ఇంతగా నడిపించబడుతుందంటే ఒకరిని బట్టి కాదండి, మనుషుల మీద ఆధారపడి కాదండి, మనుషులు చెప్పినట్లుగా కాదండి. ఎంతోమంది దీంట్లో ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకయ్యా అంటే మేము చెప్పినట్లుగా చేయలేదేంటి, మాకు నచ్చినట్లుగా చేయట్లేదేంటి అనేవాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. నేను ఒకటే మాట చెప్పాను, అమ్మా ఇది మనుషుల చేత నడిపించబడే క్రమం అయితే కాదు, మనుషులు బట్టి జరిగించే కార్యక్రమం అయితే ఎంత మాత్రము కానే కాదు. ఎందుకోసం అంటే మనుషుల ఆలోచన చెప్పి నడిస్తే, మనుషుల ఆలోచన బట్టి నడిస్తే దేవుడు అక్కడ ఉండడు, దేవుడు అక్కడ గణపరచబడడు. ఎంత మటుకు మనుషుల మీదనే, మనుషులు బట్టే, మనుషుల ఆధారం బట్టే నడిచింది తప్ప ఆ మనుషులు ఉన్నంత కాలం సంఘం చక్కగా నడుస్తుంది. అదే మనుషులందరూ ముఖమాటం పడి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారనుకోండి, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చూసుకున్నారనుకోండి, ఏమైందో తెలుసా, మా సంఘం సతికిలబడిపోయింది, అక్కడ ఉద్యమం ఉండదు. అందుకే మనుషుల ఆలోచనలు ఎప్పుడు తీసుకోవద్దు, మనుషులు చెప్పినట్టుగా ఎప్పుడు నడవద్దు. యాహాబు రాజు ఇశ్రాయేలు యూదా వారికి 6వ రాజు. తన తండ్రి అయినటువంటి యెహోరాము అతల్యాల కుమారుడితడు. వారి యొక్క ప్రభావం లేదా వారి యొక్క వైఖరి లేదా వారికి మంచి ఆలోచనకర్త ఉన్నాడు అనుకొని బహుశా అతడు తన యొక్క ఆలోచనలు తీసుకోకుండా వారి ఆలోచనలు బట్టే నడిచాడేమో. కానీ చివరాఖరికి ఏమైందో తెలుసా, రాజ్యం పతనమైపోయింది. తాను పొందుకున్నటువంటి సింహాసనములో ఎక్కువ కాలం తాను పరిపాలన చేయలేదు. మంచి ఆలోచనకర్తలు మనకు ఉండాలి. అతడు కూడా ఎలా ఉండాలి తెలుసా, ఆత్మీయంగాను దేవుని గురించినటువంటి విషయాలు తెలిసిన వాడుగాను ఉంటే అతడి ఆలోచనలు తీసుకోవడం మంచిది. తప్పుడు తిరిగి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక కట్టుబాట్లు, లోకానుసారమైన జీవితం జీవించే వారి ఆలోచనలు నువ్వు క్రైస్తవుడిగా ఉన్నా నువ్వు తీసుకోకూడదు.
ఎందుకంటే వాడు నీ నాశనాన్ని కోరతాడు. నాకు చాలామంది ఆలోచనలు చెప్పారు, ఇది చేయ మంచిది, అది చేయ మంచిది, ఇలా నడువు మంచిది అని నాకు చెప్పాడు. ఇప్పటికీ ఉన్నా, నువ్వు నన్ను బట్టి నడిస్తే మంచిగా ఉంటావు, నేను వస్తే మంచిగా అని చెప్పుకునే వాళ్ళు చాలామంది. ఒకటే మాట, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకళ్ళ రావటం వల్ల ఇది ప్రయోజనకరంగా ఉండదు, ఒకళ్ళ బట్టి ఇది నడిపించబడదు, ఒకళ్ళ మీద ఆధారపడి ఇది జరిగేది. కానీ నేనుంటే ఉంటా, లేకపోతే పోతే పోతా. ఇది ఎప్పటికీ ఏమాత్రం కూడా ఇది ఆగదు. దేవుడు ఎవరిని నిలబెట్టుకుంటాడు, ఎవరిని నడిపించుకుంటాడు, ఎవరి ద్వారా తన కార్యములు జరిగించుకుంటాడు, ఎవరిని బట్టి దేవుడు ఈ కార్యము జరిగించాలనుకుంటాడు వారిని బట్టి మాత్రమే తప్ప మనుషుల్ని బట్టి ఇక్కడ ఏమాత్రం జరగనే. రాత్రికాల సమయం నేను ఇక్కడ వర్తమానం అందించాలి, అన్నీ సిద్ధపడ్డా. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరు రాలేదంట. ఎందుకంటే బట్టలు కొనుక్కోవాలిగా, పండగ వచ్చింది. మరి పండగ వచ్చిన తర్వాత ఒంటికి ఇంటికి చెప్పాక క్రిస్మస్లో విన్నాం కదా, ఒంటికి పంటికి చెప్పండి, ఇంటికి పంటికి ఇంటికి ఒంటికి, ఈ మూడింటికి కదా ఈ ముఖ్యం అనుకొని చెప్పి అందరూ వెళ్ళిపోయారంట. నేను దైవజనరాల చేత విన్నాను, చాలామంది రాలేకపోయారు మందిరానికి, మరి వాళ్ళు బిజీగా ఉన్నారండి. సరేనమ్మ, మంచిది, దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం అడుగుదామని, దేవా వాళ్ళు బిజీగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళ గురించి పట్టించుకొని అడుగుదామని నేను మనసులో అనుకున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధి కంటే ముఖ్యమైంది నీకు వేరేది ఉందనుకోండి, దేవుడు కూడా ముఖ్యమైన వాటిని వదిలిపెడతాడు. ఎందుకని? ముఖ్యమైన వదిలిపెట్టేస్తాడు. ఆ తర్వాత మనం ఎంత బతుకులాడుకున్నా, ఎంత గింజుకున్నా దేవుడు సహాయం చేయడు. ఎందుకంటే నీకు ముఖ్యమైన వాటి వైపే నడు. నీకెందుకు ఇంకా నాతో నీకు పని? మందిరాన్ని ప్రార్థన విడిచిపెట్టి నీకు అవసరమైన వాటి కొరకు నువ్వు పరుగులెడితే, నీ గురించి ప్రార్థించి, నీ క్షేమస్థితిని ప్రార్థించి, నీ బాగోగుల గురించి ప్రార్థించి ఎవరు చేస్తారు నీ కొరకు ప్రార్థన? ఎవరు చేస్తారు నీ గురించి ప్రార్థన? ఏం చేయాలి నీ గురించి ప్రార్థన? ఏమండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, జ్ఞాపకం పెట్టుకోండి, నీ జీవితంలో మేలు పొందాలంటే దేవునితో అంటుపెట్టబడితేనే. నేను రాత్రి అంతా సిద్ధపడ్డాను. నా ఆలోచన ఏంటంటే వాక్యం చెప్పాలి, చక్కగా సిద్ధపడాలనుకున్నాను. కానీ అనుకున్న రీతిగా మరి సహవాసంలో సేవకులు మరి వారు సెమీ క్రిస్మస్ పెట్టుకుంటే, సరే 1 గంట అక్కడ ఉండి కూర్చొని వచ్చేద్దాం అని అనుకుంటూ నేను వెళ్ళాను. 1 గంట అక్కడ కూర్చున్నాను. సరిగ్గా మన ప్రార్థన సమయం స్టార్ట్ అయ్యే సమయానికి నేను వచ్చేద్దామని బయలుదేరి వస్తే, అయ్యగారు నేను ఏడకి వెళ్తావన్నాడు. ఎక్కడికి వెళ్తావు అన్నాడు. అదేంటి అయ్యగారు, మరి నాకు శనివారం ప్రార్థన క్రమం ఉంది కదా, ఏదో 1 గంట కూర్చుందామని వచ్చానంటే, ఎక్కడికి వెళ్తావు, క్రమం ఉంది, నడిపించాలి, నువ్వే నడిపించాలని చెప్పి నన్ను ఆపేసి, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నన్ను దేవుని యొక్క కృప ద్వారా అక్కడ నిలబెట్టి దేవుడు అక్కడ నన్ను వాడుకున్నాడు. ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలో దేవునికి తెలుసు. ఆయన మనకు ఆలోచన కర్త అయితే మనం నడవవలసినటువంటి మార్గాలు క్షేమంగా, చెప్పాలంటే మేలుకరంగా, ఇంకా చెప్పాలంటే మనకు మేలు తెచ్చే విధంగా మన ఆలోచనలు, మన మార్గాలు దేవుడు స్థిరపరుస్తాడు. మనుషుల ఆలోచన బట్టి నడవద్దు. ఈ అహాబు యొక్క నాశనానికి ఎవరు కారకులయ్యారు? ఆలోచనకర్తలే. నీ నాశనానికి ఎవరు కారకులు అవుతున్నారు? నీ ఆలోచనకర్త ఎవరు? మంచివాడేనా? మంచి జ్ఞానం కలిగిన వారైనా? మంచి ఆత్మీయంగా స్థితిలో ఉన్నవారైనా? పనికి మాలిన వారి ఆలోచనలు తీసుకోవద్దు. అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళ ఆలోచన తీసుకోవద్దు. పోసుకోలు మాటలు చెప్పి ఆ కొంపలు నార్పి ఈ కొంపలు నార్పే వాళ్ళ ఆలోచన అస్సలు తీసుకోమాక. అనుభవం ఉన్న వాళ్ళ ఆలోచన తీసుకో. కానీ అనుభవం ఉన్న వాళ్ళకి ఎలాంటి మంచి మనసు ఉందో కూడా ఎరిగి అలాంటి వారి ఆలోచన తీసుకో. కొంతమందికి అనుభవాలు ఉంటాయి కానీ, ఆ వయసు ఉంటుంది కానీ మంచి మనస్సు ఉండదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఈ సంవత్సరం ఆఖరిలోనికి వచ్చాం. రాబో సంవత్సరం మన జీవితము సుఖముగా, క్షేమంగా మనము చేస్తున్నది, మనము జరిగిస్తున్నది మరి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే మనల్ని నడిపించే వారి ప్రభావం మన మీద పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అనుభవాలు ఉంటాయి కొంతమందికి, వయసు ఉంటుంది కొంతమందికి, కానీ ఆలోచన విధానంలో తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు, వక్రపు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి ఆలోచనకి అసలు నువ్వు పోవద్దు. అలాంటి పోతే నీ జీవితం క్షేమంగా ఉండదు, నీ కుటుంబం క్షేమంగా ఉండదు. నువ్వు పొందబోయేటువంటి మేలుకు వారే ఆటంకములుగా మారిపోయి బాగుపడవలసిన నీ జీవితాన్ని నాశనం వైపుకు నడిపిస్తారు. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని ప్రజల. ఎవరు నీ ఆలోచనకర్త? అహాబుకు వారి బంధువుల ఆలోచనకర్తలయ్యారు, అందుకే నాశనం అయిపోయారు. నీ ఆలోచనకర్త ఎవరు? మంచిగా నడిపిస్తున్నారా? గమనించు. ఆధ్యాత్మిక జీవితంలో, భౌతికపరమైనటువంటి జీవితంలో నువ్వు మేలు పొందుకుంటున్నావంటే నీ ఆలోచనకర్త సరైన వాడు. లేదా పడిపోతున్నావు, రోజు రోజుకి పడిపోతున్నావా? రోజు రోజుకి పడిపోతున్నావు, నువ్వు రోజు రోజుకి దిగజారిపోతున్నావా? ప్రార్థనలో ఉండట్లేదు, ప్రార్థన జీవితంలో నడిపించబడట్లేదు, ప్రార్థనలో నువ్వు మెలకువలు నేర్చుకోవట్లేదు. ఎంత ప్రార్థన చేసినా మేలు పొందట్లేదు అంటే నీ ఆలోచనకర్త ఎవరో నువ్వు మార్చుకుంటేనే
నీ జీవితం, నీ భక్తి, నీ యొక్క ప్రార్థన రెండు ఆశీర్వదించబడతాయి. మార్చుకో. ఎవరి ఆలోచన తీసుకుని నడుస్తున్నావో అది నీకు క్షేమం కాదు. ఎవరి ఆలోచనని బట్టి నడుస్తున్నావో అది నీకు ఎంత మాత్రము క్షేమం కాదు. చూడండి ఇంకా వాక్య భాగంలో రాయబడినటువంటి మాట. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 23వ వాక్యం. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను దేవుని యొద్ద విచారించి తెలుసుకునేటువంటి ఆలోచన వలె ఆలోచన ఉండేదండి. ఎవరిది? అహీతోపేలు. ఎవరి అహీతోపేలు అంటే రాజు దావీదు పరిపాలన కాలంలో రాజు తన యొక్క సలహాదారుడిగా ఉన్నటువంటి ఈ అహీతోపేలు ఎలాంటి వాడో తెలుసా? అతని ఆలోచన విధానం ఎలా ఉందని అబీషాలోము కానీ దావీదైనటువంటి రాజు కానీ ఏ ఉద్దేశంలో వారు ఊహించుకున్నారంటే, ఇదిగో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచనైనా అది ఒకడు దేవుని దగ్గర విచారం చేసి తీసుకొచ్చినటువంటి ఆలోచనగా ఉంటుంది. చక్కగా నడిపిస్తున్నాడు, చక్కగా చెబుతున్నాడు. రాజా ఇది చేయి మంచిది అంటున్నాడు, ఇది కట్టించు మంచిది అంటున్నాడు, ఇలా నడువు మంచిది అంటున్నాడు, ఇది చెప్తున్నాడు. అసలు దావీదు తర్వాత అబీషాలోము కూడా అహీతోపేలు మాటలను, ఆలోచనలు దైవ వాక్కులుగా వారు స్వీకరించారు. దైవ వాక్కులుగా స్వీకరించారంట. అబ్బా నాకు ఎంత మంచి సలహాదారుడు దొరికాడన్నాడు. కానీ ఏమైందో తెలుసా? రాను 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 అహీతోపేలు యొక్క గుణం మారిపోయి ఏమైందండి? అహీతోపేలు యొక్క గుణం మారిపోయింది. మంచిగా సలహాలు ఇచ్చేవాడు, మంచిగా నడిపించేవాడు, మంచిగా చెప్తూ వచ్చేవాడు. రాను 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 ఈర్ష్య పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయింది, కపటం పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. ఈ పెరిగిపోవడం ఏమైందో తెలుసా? ఇప్పుడు తండ్రికి విరోధంగా కుమారుణ్ణి లేవదీసి ఆలోచనలు చేస్తున్నాడు కదా. మంచోడు అనుకుంటే ముంచేశాడన్నట్లుగా మంచోడు అనుకొని ఎవరి మీద ఆధారపడుతున్నావు అతడు ఆలోచన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. ఇదివరకు నేను ఎక్కువగా స్నేహితులతో తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారు, కాకపోతే ఇప్పుడు లేరు. ఎందుకంటే నాతో కలిసి లేరు. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఏమని చెప్తూ ఉంటారు? ఇలా చేయరా, అలా చేయరా, ఇలా ఉంటే నీకు డబ్బులు వస్తాయి, అలా ఉంటే డబ్బులు వస్తాయి, ఇజ్జేరా అజ్జేరని చాలామంది చెప్పారు. లాక్డౌన్లో కూడా నా స్నేహితులు నన్ను విడిచిపెట్టల. అంత చక్కగా మేము స్నేహంతో ఉండి చక్కగా ఉండేటువంటి వాళ్ళు. కాలం మారే కొద్దిగా ఏమైపోయిందో తెలుసా? నా స్నేహితులే నాకు విరోధులుగా మారిపోయేటట్లుగా ఇప్పుడు నన్ను ఎవరు పలకరించట్లా. సుమారుగా 3-4 నెలలు అయిపోయింది. ఎవరు నాకు ఫోన్ చేయట్లా. ఎందుకని? వేరే ఉద్దేశం అయితే ఏమీ కాదు. మరి వారి లోపల ఏముందో నాకైతే తెలియదు. పోనీ వారి యొక్క కార్యక్రమాలను బట్టో ఏదేమైనప్పటికీ వాళ్ళు మన ఫోన్ చేయట్లేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనకు ఆలోచన చెప్పే అహీతోపేలు యొక్క ఆలోచన అంట దావీదుకి, అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి అబీషాలోముకి ఎలా ఉన్నాయో తెలుసా? ఒకడు దేవుని దగ్గర నుంచి విచారణ చేసినట్లుగా ఎంత చక్కగా ఉండేవో, ఎంత మంచిగా ఉండేవో. అసలు అహీతోపేలు చెప్తున్న ఆలోచనలో కూడా అసలు దావీదు గీరు పోకుండా అంటారు కదా, పెద్దలు ఏమంటారు, గీరు దాటకుండా చక్కగా జరిగించేవాడు, చక్కగా చేపించేవాడు. అహీతోపేలు చెప్పాడా? ఖచ్చితంగా అది మంచిదే. అహీతోపేలు ఆలోచన కరెక్ట్గా అది మంచిది, బాగుంటుంది అన్నట్లుగా అహీతోపేలు ఆలోచనలు వారు స్వీకరించి వాళ్ళు దాని ప్రకారంగా నడిచేవాళ్ళంట. కానీ ఏమని తెలుసా? నిదానంగా ఈ అహీతోపేలు ఆలోచన మారి మరి ఏమైంది తెలుసా? కన్న తండ్రి సింహాసనమును స్వాధీనపరుచుకునేటట్లుగా కుమారుడు మనస్సును ప్రేరేపించాడు. తండ్రికి విరోధంగా తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకో, తండ్రి యొక్క ఉపపత్నులతో వారి యొక్క పరుపును, తండ్రి యొక్క మంచాన్ని పాడు చేయి అని విరోధత్వంతో, తండ్రికి విరోధపు ఆలోచనలు, తండ్రికి విరోధమైనటువంటి మనస్సును, తండ్రికి విరోధమైనటువంటి మార్గాలను అహీతోపేలు అబీషాలోము మనస్సులో నాటి తండ్రికి కొడుకులకు మధ్య చిచ్చు పెట్టేశాడు. కుటుంబాన్ని పతనం చేసేశాడు. ఆత్మీయుడు, ఎంతో దేవుని సన్నిధిలో దేవుని కార్యక్రమాలు జరిగించినటువంటి వాడు, దేవునితో దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తి ఇతడు అతని మీద భ్రమపడి అతని మీద మనస్సు పెట్టుకొని దేవుని దగ్గర విచారించడం మానేశాడు. ఏదైనా అహీతోపేలే, ఏదైనా మనోడున్నాడుగా చెప్పండి, అతను మంచి ఆలోచనిస్తాడు అన్నట్లుగా దావీదు మనస్సు అంతా ఎవరి మీద ఉంది? అహీతోపేలు మీద. నీవు దేవుని దగ్గర విచారం చేయకుండా ఎవరిని బలితే వాళ్ళ ఆలోచన తీసుకోమాక.
అంటారు చాలామంది, 10 రాళ్ళు వేయండి, ఏదో ఒక రాయ తగిలిద్ది అన్నట్లుగా ఏం చేస్తారు, 10 మంది ఆలోచనలు తీసుకుంటారు. 10 మంది దగ్గరికి వెళ్ళి 10 ఆలోచనలు తీసుకొని వాళ్ళ ఆలోచన ప్రకారం నడుస్తూ వాళ్ళ ఆలోచన ప్రకారం జీవించాలనుకుంటారే కానీ నీవు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి అడగకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుడు సెలవిచ్చింది నీ జీవితంలో జరిగించేటట్లుగా నీవు దేవుని ముందు నిలబడకుండా ఎవరో ఆలోచనల మీద నడిపించబడితే చివరాఖరికి నీ కుటుంబ పతనానికి వారే కారకులు అవుతారు. జాగ్రత్త. నాశనం కొని తెచ్చుకుంటావు, బతుకు పాడైపోయిద్ది, జీవితాలు కుటుంబాలు పతనమైపోతాయి, బ్రతుకులు నాశనం అయితే రోడ్డు పాలైపోతాయి. ఎంతోమంది వారి జీవితాలు ఇలాగే చేసుకున్నారు. నమ్మి 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 డబ్బులు పెట్టుబడులు పెట్టి నా స్నేహితుడేలే మంచివాడలే సలహా ఇచ్చాడు అని చెప్పి డబ్బులు పెట్టుబడులు పెట్టి ఏమంటే అనేకమైన అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులుగా పెట్టుకొని చివరాఖరికి వారి చేతులెత్తితే ఏమీ చేయనటువంటి పరిస్థితుల్లో కుటుంబం అంతా ఏమంటే మరణమైనటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. స్నేహితులే కదా, మంచివారే కదా, ఆత్మీయులే కదా, మనతో ఉన్నవారే కదా అని చెప్పి చాలా మటుకు నమ్మి 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 ఏది మంచిదో ఏది చెడ్డదో అని విచారణ చేయకుండా, వారి ఆలోచనలు కూడా వారు యోచించకుండా ఎదుటి వారి మీద మనస్సు పెట్టుకొని ఎదుటి వారు చెప్తే కరెక్ట్ అనుకొని అదే మంచిది అనుకొని ఏమంటే నమ్మి 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 అప్పులు తీసుకొచ్చి కోట్ల రూపాయలు పొలాలు స్థలాలు అమ్మి బిడ్డలకు దాచినటువంటి ధనాన్ని తీసుకొచ్చి ఇదిగో ఫలానా దాంట్లో రియల్ ఎస్టేట్లో పెట్టారు, ఫలానా కార్యక్రమాల్లో పెట్టారు, ఫలానా చోట పెట్టారు. చివరాఖరికి ఏమైంది తెలుసా? అంత అయిపోయిన తర్వాత అటు అప్పులు తీసుకొచ్చిన అప్పులు అలాగే ఉండిపోయి, ఇటు పిల్లల భవిష్యత్తు కొరకు దాచిన డబ్బులు నేలపాలైపోయి, ఏమండి ఇటు పక్క చూస్తే ఆస్తి పోగొట్టుకొని ఎటు లేనటువంటి దీనస్థితిలో వారు మధ్యలో మినిగిపోయి ఏమైపోయారు? చివరాఖరికి మరణమైన సంఘటనలు మనకు తెలీదా? మరణమైనటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు కనపడతలేదా? ఇంటి నుంచి వేరైపోయి, ఎవరినో నమ్మి ఇంటి నుంచి వేరైపోయి అక్కడుంటే బాగుంటుందని చెప్పి అక్కడికి వెళితే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తిరిగి రాలేనటువంటి వారు ఎంతోమంది. చాలామంది చెప్తూ ఉంటారు, కువైట్, దుబాయ్ ఇలాంటి పరిస్థితుల్లో ధనం బాగుంటుందని, డబ్బు బాగా వస్తుందని, ఏమండి మస్కట్లు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు బాగా వస్తాయని ఎవరో చెప్తే వారి సలహా తీసుకుని అక్కడికి వెళ్ళి పనికి వెళితే అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యపు స్థితిని చూసి వాళ్ళు తర్వాత నొత్తి నోరు కొట్టుకుంటారు, అయ్యా ఎలా కొట్ట మమ్మల్ని తీసుకురండి. పోయిన సంవత్సరం ఇప్పుడు గవర్నమెంట్ చాలామందిని తీసుకొచ్చి ఏమండి వారి ప్రాంతాలకు చేర్చి, ఎవరిని నమ్ముతున్నావు? ఎవరి మీద నీ నమ్మకం? ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? అహితోపేలు ఆలోచన మంచిది అనుకున్నటువంటి ఈ దావీదు యొక్క కుటుంబం ఏమైందో చూడండి. తర్వాత మాటలు మనం చదువుకుందాం. అదే 17వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 17:23. క్షమించండి, ఆ పక్కన ఒకసారి చూద్దాం చూడండి. చదువుతాను, నేను చెప్తాను. అహితోపేలు గురించి రాయబడినటువంటి మాట. అంతలో ఒకడు వచ్చి చెప్ప ఏం వచ్చిన రెఫరెన్స్ చెప్పమ్మా. 15:31 2వ సమూయేలు గ్రంథము 15:31. అబిషాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు చూడండి ఎవరు ఆలోచన పన్నారు? అబిషాలోము కుట్రలో ఎవరు పాలు పంపులు పొందారంట? చూసారా? నమ్మిన వాడు ఏమైపోయాడు? ఇప్పుడు వెన్నుపోటు పొడిచాడు. నమ్మినవాడే వెన్నుపోటు పొడిచాడండి. ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు? మంచి సలహాదారుడుగా ఉంటాడని, మంచి ఆలోచన చెబుతాడని, మంచి ఆలోచనకర్తగా ఉంటాడని ఈ యొక్క అహితోపేలు మీద దావీదు మనసు నిలుపుకుంటే కుటుంబం విచ్ఛిన్నం అవడానికి కారణం ఎవరో తెలుసా? అహితోపేలే. కుమారుడు విరోధిగా మారిపోయాడు. తండ్రి సింహాసనానికి విరుద్ధంగా రాజు బతికొండగా మరొక సింహాసనం స్థాపించుకోకూడదంట. రాజు నియమం అది, రాజ్య నియమం అది. రాజు బ్రతికొండగా వేరొక సింహాసనం ఉండకూడదు, వేరొక రాజు అవ్వకూడదు. అలాంటిది తన సొంత కుటుంబంలోనే మరొకడు దావీదుకు విరుద్ధంగా లేవడానికి గల కారణం ఎవరో తెలుసా? దావీదు ఆలోచనకర్త. మరి నీ ఆలోచనకర్త ఎవరు? చెప్పండి, నీ ఆలోచనకర్త ఎవరు? ఎవరిని పడితే వాళ్ళ గుడ్డిగా నమ్మద్దు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సంవత్సరం ఆఖరిలో ఉన్నాం. రాబో సంవత్సరం నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నీ ఆలోచనకర్తలు మార్చుకో కదా. నీ ఆలోచనకర్తలు మార్చుకో. అందరు మంచిగా చెబుతారని, మంచిగా ఉంటారని నువ్వు భ్రమపడద్దు. భ్రమపడి ఎవరిని మీద నువ్వు ఆధారపడి ఉండొద్దు. ఎవరిని నువ్వు నమ్మిక చేసుకునవద్దు. ఆత్మీయుడైతే మంచిదే. కొంతమంది ఆత్మీయులు కూడా అలాగే ఉంటున్నారండి ఈ రోజుల్లో.
భక్తికి పైకి పేరుగా మేము క్రైస్తవులు వంటి ముసుగులు వేసుకుంటున్నారు అంతే. లోపల తోడేలు స్వభావం. వారు కూడా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, క్రూరమైనటువంటి ఆలోచన. నేను ఇప్పుడు దేవుని యొక్క పరిచర్యలకు వెళుతున్నటువంటి విధానంలో ఎన్నో కోణాలు కొన్ని తెలుస్తున్నప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం నమ్మిన వాళ్ళకి, మన వాళ్ళేగా, క్రైస్తవులే కదా, దేవుని బిడ్డలే కదా, ఇలాంటి ఆలోచనలేంటి, ఇలాంటి స్వభావాలేంటి, ఇలా నడుస్తున్నారేంటి, ఈ విధంగా ఉంటున్నారని వారిని గురించి ఆలోచించిన ప్రతిసారి బాధ, భయం, కోపం ఇలా అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇలా ఆత్మీయులని, మంచి వాళ్ళని, దేవుని బిడ్డలని మనం నమ్మితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మనకే అసలు పెడతా ఉంటారు. జాగ్రత్త ప్రియమైనటువంటి వాక్యపు అంశం గుర్తుపెట్టుకోండి. నీ ఆలోచనకర్త ఎవరు? నీ కుటుంబాన్ని బాగు చేసేవాడా, నీ కుటుంబాన్ని పతనం చేసేవాడా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టేవాడా, కూలదోసేవాడా? ఎవరి ఆలోచన తీసుకుని నువ్వు నడుస్తున్నావు? ఎవరి ఆలోచన మీద నువ్వు నడిపించబడుతున్నావు? జాగ్రత్త. నీ ఆలోచన స్థితి, నీ ఆలోచనకర్త సరైన వాడైతేనే నీవు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. అదే అహితోపేలు ఆలోచన. అదే 17:23 మనం చదువుకున్నాం కదా. అహితోపేలు ఆలోచన నెరవేరకపోవట చూసి క్రూరుడు, దుర్మార్గుడు తన ఆలోచన నెరవేరపోయేసరికి ఏం చేశాడు తెలుసా? గాడిదకు గంట కట్టి ఇంటికి పోయి ఇంటిని ఆడింటినేమో చక్కబరుచుకున్నాడు, ఎతటోళ్ళ కొంపలనేమో ఆర్పేశాడు. వాడింటినేమో క్రమశిక్షణలో చక్కగా పెట్టుకున్నాడు. వాడి కుటుంబం బాగుండాలి, వాడి ఇల్లు క్షేమంగా ఉండాలి, వాడి ఇల్లు అన్నింటిలో అభివృద్ధి పొందాలి. కానీ ఎతటోళ్ళ కొంపలు మాత్రం ఆర్పాలని చూసాడు. సేవా వాడు ఎక్కువ కాలం బ్రతకడు. ఏమైపోయాడు? చివరాఖరికే ఇంటికి పోయి, అందుకే సామెతల గ్రంథం రాయబడింది, దుర్మార్గుడు ఎవడు తరమకుండానే పారిపోతాడు కదా. దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడండి. ఈ దుష్టపు ఆలోచనలతో ఉన్న ఈ అహితోపేలు యొక్క ఆలోచన నెరవేరకపోవడం చూసి ఇంటికి పోయాడు. గాడిదకి గంత కట్టి ఇంటికి పోయి ఇంట్లో ఉన్న పిల్లలందరినీ పిలిచాడు. రే పెద్దోడా రా, ఇగో ఇలా నడు, అలా నడు, ఇగో ఇలాంటి వాళ్ళతో సావాసం చేయమాకు. ఈడు దుర్మార్గుడై ఉండి ఎదటోళ్ళని నాశనం చేసి ఒకవేళ వీళ్ళు పిల్లలు కూడా ఇలాగే చేస్తారని చెప్పి పిల్లలు పిలిచి, అరే ఎవరితో పడితే వాళ్ళతో సావాసం చేయమాకయ్యా, మంచోళ్ళతో సావాసం చేయని చెప్పి ఇతనే కదా. భౌతికంగా నేను చెప్తున్నాను, మామూలుగా ఒక నాటకీయంగా చెప్తున్నాను కదండి. ఇతరేమో అందరికి ఇంట్లో నాశనం చేసి, అందరి మధ్యన చిచ్చులు పెట్టి విడదీసి, బంధుత్వాలు విడదీసి, పగలు పత్తికారాలు నింపి అందరు కుటుంబాలు నాశనం అవడానికి కారణమైన అహితోపేలు ఏం చేశాడు తెలుసా? తన ఇంటిని చక్క పెట్టుకోవడానికి వెళ్ళాడంట కదా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఆత్మీయంగా బలపరచబడాలి, ఆత్మీయంగా నడిపించబడాలి. మాకున్న తాపత్రయం అయితే, మాకు ఇచ్చిన ధనం ఈ యొక్క సంవత్సరం ఆఖరణ కూడికలో ధనం తక్కువే కానీ ఖర్చు ఎక్కువ. కానీ మేము దాని గురించి ఎప్పుడు ఆలోచించాం. ఎందుకంటే దాని గురించి మాకు ఎప్పుడు ఆలోచన. ఎందుకంటే మేము ఏదో డబ్బు కోసం ఈ పరిచర్య చేయట్లేదు. ఇచ్చిన ఈ యొక్క పరిచర్య మరి తండ్రి గారికి ఎందుకు ఇచ్చాడు ఈ పరిచర్య తెలియదు. మా పూర్వీకుడు ఎవరు ఈ సేవ చేయలేదు, కానీ మా తండ్రికి ఇచ్చాడు. మా తండ్రి తర్వాత నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. నేను ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను, దేవా ఎందుకయ్యా నాకు ఇచ్చావు? నేను ఏం నిలబడగలను, నేనేం తట్టుకోగలను? నాకేముంది? నాకేం చదువు లేదు, జ్ఞానం లేదు, అసలు మాట్లాడడానికి కూడా నాకు మాటలు చేత కాదు. మరి నాకెందుకు ఇచ్చేవి పరిచర్య అని ఎప్పటికప్పుడు బాధపడతాను. ప్రతిరోజు మధ్యాహ్న కలసము నా వ్యక్తిగత ప్రార్థన. ప్రగలంతా సంఘం గురించి, కుటుంబం గురించి, ఆత్మల గురించి చేస్తే, రాత్రంతా సంఘం గురించి చేస్తే, నా వ్యక్తిగతంగా మధ్యాహ్న పడి నేను చేసుకునే ప్రార్థన, నాకెందుకు ఇచ్చేవి పరిచర్య? నాకెందుకు ఇచ్చేవి పరిచయం? నేను ఎందుకు చేయాలి ఈ పరిచయం? ఏముందని చెప్పు నాకు పరిచయం చేయడానికి? నాకెవరు మంచి సలహా ఇచ్చేవాళ్ళు లేరు. ఆధ్యాత్మికంగా మేము నిలబడటానికి ఇదిగో ఇలా నడిపించండి సంఘాన్ని, క్రమాలు పెట్టండి అని మాకెవరు చెప్పింది లేదు. 15వ తారీఖు ప్రత్యేక కూడిక ప్రార్థనలు ఉంటే బయలుపరిచాడు. శుక్రవారం సంఘక్రమం దేవుడు ప్రార్థనలు ఉంటే బయలుపరిచాడు. ఇలా చాలా క్రమాలన్నీ దేవుడు తన ఆత్మచేత జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడే తప్ప ఏ ఒక్కటి కూడా ఒకరిని ఆధారం చేసుకుని నడిపించేది కాదు. మాకెవరు నాయకులు లేరు, మాకెవరు ఆధ్యాత్మిక గురువులు ఎవరు లేరు. బాధపడుతూ ఉంటా, దేవా ఆధ్యాత్మిక గురువుని ఒకటి ఇస్తే నేను చక్కగా వారిని అడుగుజాడ నడుస్తూ నేను ఎలా నడుచుకోవాలో, ఎలా నిలబడాలో, ఎలా చక్కగా ఉండాలో నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను. దేవా ఉపవాస ప్రార్థన నుండి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి.
సంఘక్షేమం, సంఘం విచ్ఛిన్నం అయిపోతుంది. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు, ఇలా నడిపించబడుతుంది. దేవా ఏంటి ఇలా ఉండడానికి నాకు ఒక మంచి ఆలోచనకర్తను నాకు ఇచ్చి నన్ను నడిపించు ప్రభు అని వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటా. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అనే బాధ. ఎందుకంటే ఆధ్యాత్మికంగా నాకు క్షేమం కోరి నడిపించే వాళ్ళు ఈ రోజులు ఎవరు లేరు. ఆధ్యాత్మికంగా మంచి సలహాలు ఇచ్చి నడిపించే వాళ్ళు ఎవరు లేరు. బాధపడుతుంటా, దేవా ఒక్క ఆత్మీయ గురువునని నాకు ఎందుకు ఇవ్వలేదు, మంచి నాయకుడిని మాకు ఎందుకు ఇవ్వలేదు. ఆత్మీయ నాయకుడిని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తే సంఘం ఇంతకంటే వృద్ధి పొందింది కదా, సంఘం ఇంతకంటే క్షేమస్థితిలోకి వెళ్ళింది కదా. ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో తెలియట్లేదయ్యా, ఎవరు ఎలా నడిపించబడుతున్నారో తెలియట్లేదు. ఎవరికి చెప్పాలన్నా నా వయసు చిన్నది, ఎవరితో మాట్లాడాలన్నా నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నేను ఎవరితో ఎలా మాట్లాడాలి, అయ్యా ఎవరికి ఏ సలహా ఇచ్చి ఏమి నడిపించాలి. ఒకరితో మాట్లాడితే విరోధం, ఒకరితో మాట్లాడకపోతే విరోధం, ఒకరికి సలహా చెప్తే విరోధం, ఇంకొకరికి సలహా చెప్పకపోతే విరోధం. ఇలా నడిపించబడితే నాకు అర్థం కావట్లేదు. దేవా ఏంటి నాకు ఒక ఆలోచన కర్తవ్యమా, నాకు ఆలోచన చెప్పేవాళ్ళని వారి ప్రభు సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఏ రోజు కూడా దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు ఒక్కరోజన్నా ఒక్క ఆత్మీయ గురుడన్నా నాకు ఇచ్చి నడిపిస్తాడేమో అని అనుకుంటూ ఉంటాను. కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆత్మీయ గురులతో పని లేదు, ఆత్మతోనే పని. దేవునికి స్తోత్రం. నాకు నేర్పిన జ్ఞానం అదే. ఆత్మీయ గురులతో పని లేదయ్యా, ఆత్మ ఉంటే చాలు. ఆత్మతో నడిపించబడు, ఆత్మను పొందుకో. ఆత్మ లేనప్పుడు సంఘాన్ని నడిపించడం, సంఘంలో నడిపించబడదు. నీకు జ్ఞానం కావాలంటే ఆత్మను అడుగు, ఆత్మ సహాయం కోరుకో. నేను ప్రతిదినం చేస్తున్న ప్రార్థనలో అడిగే విన్నపం ఇది. కానీ దేవుడు ఆత్మీయ గురువులు అవసరం లేదు, ఆత్మను పొందుకుంటే చాలు, వారే గురువులుగా నడిపించబడతారు. దేవుడిని అడుగుతారు, ఎందుకు దేవా ఎలాగ నా స్థితిని ఉంచావని ఎప్పటికప్పుడు బాధపడుతుంది. ఎవరికి చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని ఇది క్రమపరచాలంటే ఏ రీతిగా ఉండాలి. నేను ఒకరి దగ్గర ట్రైనింగ్ చేసిన వాడిని కాదు. సంఘం ఇలా కట్టుకోవాలి, అలా కట్టుకోవాలని ఒకళ్ళ ద్వారా నడిపించబడేది. మా తండ్రి కూడా ఎప్పుడు మమ్మల్ని ఇలాగ పెట్టి నడిపించినా లేదు, దాఖలాలు లేవు, చెప్తూ ఉండేవాడు అంతరే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎవరు పడితే వాళ్ళని నమ్మద్దురా, ఎవరికి పడితే వాళ్ళకి మీ యొక్క ఆలోచన చెప్పొద్దు, ఎవరికి మీరు దాసులుగా ఉండొద్దు, ఉన్న చోటనే ఉండండి, తినండి, కట్టుకోండి కుటుంబాలు జాగ్రత్తగా. ఒకళ్ళ మీద ఆధారపడద్దనన్నా చక్కగా ఉండండి అని చెప్పేవాడే. కానీ ఇదిగో ఫలానా వాళ్ళు ఉన్నారు మనకి మంచిగా సలహా ఇచ్చేవాడు, వాళ్ళని ఆధారం చేసుకుంటారని ఏ ఒక్కరిని కూడా మాకు నేర్పు. అందుకే మేము ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక మాకు మేమే మతన పడుతూ ఉంటాం. కానీ ఎవరి దగ్గరకో వెళ్ళి అయ్యా ఇది మాకు సహాయం చేయండి అని చెప్పి ఎవరికి మాకు సలహా చెప్పేవాళ్ళే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితానికి గురువు కావాలంటే ఆత్మనే కోరుకో, వ్యర్థులైన వారిని కోరుకోవద్దు. వ్యర్థులైన వారి దగ్గరికి వెళ్ళి నీ యొక్క ఆలోచన చెప్పొద్దు. అహీతోపెలు ఆలోచన దావీదుకి, ఆ తర్వాత వచ్చిన అబీషలోముకి మంచిదే, కానీ ఏమైందో తెలుసా, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, బతుకులు పాడైపోయింది. దావీదు ఆత్మీయుడే, ప్రార్థనాపరుడే, ఎంతగా దేవుని కార్యక్రమాలు జరిగించాడు, దేవుని బల పరాక్రమ క్రియలను మనుషులు ఎదుట కనపరిచాడు. దేవుని ఆత్మచేత అభిషేకం పొందినటువంటి సౌలే బలహీనుడైపోతే, వయస్సు చిన్నదైనప్పటికీ, బలము చాలనప్పటికీ, బలాఢ్యుడు కానప్పటికీ దేవుని ఆత్మచేత బలము పొంది దేవుని కార్యములు జరిగించినటువంటి దావీదు దేవుని దగ్గర విచారణ చేయకుండా మనుషుని ఆలోచన తీసుకొని నడిపించబడి సింహాసనం మీద కూర్చుండవలసిన వాడు అరణ్యంలో తిరుగుతున్నాడు. రాజరికం అనుభవించవలసినటువంటి వాడు వస్త్రహీనుడై పారిపోతుంటున్నాడు. అబీషలోము తరుముట మాను వరకు పరుగెత్తుతూనే ఉన్నాడు. మొదటేమో సౌలుతో భయం, తర్వాత కుమారుడు భయం. ఎవరో తెలుసా, దావీదు ఆత్మీయుడే, కానీ సలహాలను బట్టి చెడిపోయాడు, సలహాలను బట్టి పత్రం. అదే దావీదు ప్రార్థనలో కూర్చొని దేవుణ్ణి అడిగితే, దేవా ఏంటి నా కుటుంబం అనే దేవుణ్ణి అడిగుంటే దేవుడు చక్కటి మార్గం చెప్పేవాడు కదా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలు జ్ఞాపకం చేసుకో, ఏ ఒక్క ఆలోచన నిన్ను నడిపిస్తుందో ఆ ఆలోచనను దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుణ్ణి అడగకుండా మనం ముందుకు కొనసాగకూడదు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 1వ వాక్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథము, తమకు ఐశ్వర్యమును ఘనతయు ఆహాబుతో వియ్యమందిరు కొన్ని సంవత్సరములు గతించిన మీదట
చాలండి. ఈ 18వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము ప్రారంభం మొదలుకొని ఆ తర్వాత వచ్చిన ప్రారంభం వరకు ఎవరు మనకు కనపడతారు అంటే యెహోషాపాతు రాజు, అలాగే ఆహాబ్ ఇశ్రాయేలు రాజు, యోధా రాజు ఇద్దరు మనకు కనబడుతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా వీరిద్దరు కలవలసి వచ్చి ఒక యుద్ధాన్ని సిరియన్ల మీద యుద్ధం చేయాలి. వీళ్ళు ఈ యుద్ధానికి వారు ఐక్యపరచబడి, ఇదిగో నువ్వు నేను ఒకటే అన్నట్లుగా, లేదా మనం ఒకటి అన్నట్లుగా వీరు కలపబడి ఏం చేశారంటే సిరియా మీదకి యుద్ధం జరిగించి యుద్ధం మీద విజయం పొంది మనం తిరిగి వస్తామా లేదా అని చెప్పి విచారణ చేయడానికి ఏం చేశారు వీళ్ళు, కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నారు. అహాబు రాజు దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు. బయలుదేవతకు ఆరాధించేటువంటి ప్రవక్తలు 400 మంది ప్రవక్తలు తన పక్కన పెట్టుకున్నాడు. ఈ 400 మంది, ఇగో యెహోషాపాతు రాజా, వీళ్ళు ఏది చెప్తే అది మనకు మంచిది, వీళ్ళు ఏది చెప్తే మనకు అది కరెక్టు, వీళ్ళు ఏది చెప్తే మనకు అది జరిగిద్ది అని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ ముందు నుంచి ప్రవచించండి అని చెప్పాడు. ప్రవచించండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా, రాజా మీ ఇద్దరు విజయం పొందుతారు, విజేతంతో మీరు తిరిగి వస్తారు, ఆర్భాటాలు సంకీర్తనలు మీకు ఎన్నో వినబడుతూ ఉంటాయి, ఇదిగో ఫలానా 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 అని చెప్పి ఎవరికి తోచిన సలహా, ఎవరికి చెప్పిన ఆలోచన, ఎవరికి నచ్చిన ఆలోచన వారు చెప్తూ వచ్చారు. యెహోషాపాతు కాడికి వచ్చేసరికి ఈ ఆలోచనలు ఏమి అంతగా తనకి అంగీకారంగా లేవు. అర్థమవుతుందండి అన్నమాట. అంతగా అంగీకారం లేకపోయేసరికి సరే వీళ్ళు పక్కన పెట్టు, ఇంకొకళ్ళు ఏమైనా ఉన్నారా అని ఈ యెహోషాపాతు అహాజుని అడిగాడు. అహాజుని అడిగితే ఉన్నాడు ఒకడు, దీని అంతటికి విరుద్ధంగా ఉంటాడు, నాకెప్పుడు మంచి చెప్పడం, నాకెప్పుడు మంచి జరిగిద్దని చెప్పడు, ఎప్పుడు చూసినా కీడే కోరుకుంటాడు. ఒక ఆయన ఉన్నాడని చెప్తే ఎవరతడు ఉన్నాడు, మికాయ అనే ఒక ప్రవక్త ఉన్నాడు అంటే యెహోషాపాతు రాజు ఈ యొక్క మికాయ ప్రవక్తను పిలిపించుకురబ్బని అతన్ని ఒక సైనికుడి ద్వారా, ఒక పనివాడి ద్వారా పిలిపించి ఈ సందర్భం అంతా 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. పిలిపించుకొచ్చేటప్పుడు ఆ పనివాడు ఆ యొక్క దైవజనుడు అనేటువంటి మీకాకు చెప్తున్నాడు, అయ్యా మరి 400 మంది ఒక మాట మీద ఉన్నారు, వారు ఒక మాట మీద నడిపించబడుతున్నారు, వారు ఒక విధంగా వెళుతున్నారు, నువ్వు కూడా వాళ్ళ మాటకు అనుకరించి వాళ్ళు చెప్పినట్లుగానే నువ్వు చెయ్యి అన్నాడు. సరే మికాయ ప్రవక్త వెళ్ళిన తర్వాత అడిగిన తర్వాత చెప్పాడు, వాళ్ళు చెప్పినట్లుగానే ఇతడు చెప్పడం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇదిగోండి ఆ యొక్క అహాజు రాజుకి కోపం వచ్చి అతడు, ఇగో ఇంతే కదా, నువ్వు ఇలాగే ఉంటావు కదా, నాకు ఏది మంచి చెప్పావు కదా, సరైనది ఏది చెప్పావు కదా అని అంటప్పుడు చూడండి ఈ సందర్భం అంతా మనకు తెలిసింది. ఇక్కడ మనకు మీకాయ ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం లేదా అతడు చెప్పిన ఆలోచన తీరు, రాజులారా మీరు వెళ్ళటం అంత క్షేమము, వెళ్ళటం వల్ల మీరేమవుతారు చెప్పండి, వెళ్ళటం వల్ల మీరేమవుతారు, మరణం అవుతారు. అహాజు రాజు మరణం అవుతాడు, రాజ్యం చిన్నాభిన్నమైద్ది, ప్రజలు నాయకులు లేని వారికి తయారవుతారు, మీరు వెళ్ళటం మంచిది కాదయ్యా అని ఈ మీకాయ ప్రవక్త రాజులిద్దరికీ సమాచారం అందించాడు. రాజులిద్దరికీ చెప్పినప్పుడు మంచి ఆలోచన ఎవరికి చెప్పిన ఎక్కదు. అర్థమవుతుందండి? అదే అంటారు కదా, మంచి మాట ఎవరి చెవినికి ఎక్కదంట, చెడగొట్టే మాటలో పాడు చేసే మాటలు ఎక్కుతాయి. 400 మంది మాట ఎక్కువగా కనపడింది, కానీ ఒక్క ఆత్మీయుడు, దైవజనుడు, దేవుని ఆత్మచేత నడిపించేటువంటి వాడు ఆ ఒక్క మాట అతనికి చెప్పినప్పుడు అతని మాటకు లోబడి, అతని మాటకు విధేయుడై, అవును దేవుడు చెప్తున్న మాట, ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, ఖచ్చితమైనటువంటి జీవితం జీవించేటువంటి వాడు, నిక్కచ్చైనటువంటి భక్తి చేసేటువంటి వాడు, ఇతని మాటకు మనం లోబడితే మనకు క్షేమం కలిగిద్దని ఈ అహాజు రాజు వినలేదు, యెహోషాపాతు రాజు కూడా వినలేదు. చివరాఖరికి ఏమని తెలుసా, అక్కడ కొంచెం తారుమారైనటువంటి జీవితం, అక్కడ తారుమారు పనిలో ఒకటి చేశాడు. అహాజు రాజు ఏం చేశాడు, వేషం వేసుకొని రాజు కానన్నట్లుగా యుద్ధానికి వెళ్ళాడు. నేను రాజును కాదు సామాన్యుడిని అన్నట్టుగా వేషం ధరించుకుని యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. యెహోషాపాతు రాజు ఏమో రాజు వస్త్రాలతోనే ఉన్నాడు. అసలు సిరియనీల యొక్క ఆలోచన ఏంటో తెలుసా, యోధా రాజుని చంపేయాలన్న ఆలోచన. ఈ ఆలోచన చేత వాళ్ళు ఏం చేశారు, రాజు వస్త్రంలో ఉన్నటువంటి యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి సరౌండ్ చేసేసారు, చుట్టుముట్టేసి అతన్ని కొట్టి గాయపరుస్తుంటే యెహోషాపాతు, అయ్యా నేను ఫలానా వాడిని కాదు, నేను ఆ రాజును కాదు, నేను ఆ రాజును కాదయ్యా అంటే వాళ్ళలో ఒకడన్నాడు, అవును ఈయన ఆ రాజు కాదురా, ఈయన వేరే రాజు అని చెప్పి ఏమైందంటే అతను వదిలిపెడితే ఈ వేషధారంలో ఉన్నాడు కదా, సైనికుడి వేషధారంలో, సామాన్య మనుషుడి వేషధారంలో ఉన్నాడు కదా, ఈ వేషధారంలో ఉన్నటువంటి ఈ యొక్క అహాజు రాజునంట సిరియా సైన్యంలో ఒకడు అసలు గురి చూడకుండా
చెప్పాలంటే అసలు ఆ బాణం ఎందుకు వేసాడో కూడా అతనికి తెలియనట్లుగా గురి చూడకుండా బాణం వదిలేశాడట. వదిలితే ఏమైంది తెలుసా? నేరుగా వెళ్ళి ఆహాజు రాజుకే తగిలి దెబ్బగా అక్కడ చచ్చాడని కదా. ఆత్మీయులు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు, దైవ జ్ఞానముతో దేవుని యొక్క సలహా మేరకు చెప్పుతున్న ఆ మాటలు గనక తృణీకరిస్తే చివరాఖరికి చావే గతే కదా. చివరాఖరికి చావే గతే ఇద్ది. ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న మికాయా ప్రవక్త చెప్పిన మాటను త్రోసిపుచ్చి అబద్ధ ప్రవక్తులుగా నిలబడబడుతున్న ఆ యొక్క ప్రవక్తల మాటను తీసుకొని రాజులు ఇద్దరు బయలుదేరి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడితే యెహోషాపాతు రాజు పరిస్థితి ఏంటి తెలుసా? చావు తప్పి కన్ను లొట్టబోయినటువంటి పరిస్థితి. తర్వాత బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చి తన రాజ్యాన్ని పరిపాలన చేసుకున్నాడు. కానీ విననటువంటి మాట త్రోసిపుచ్చినటువంటి ఈ ఆహాబు రాజు ఏమేడు తెలుసా? దెబ్బకి చచ్చాడంతే. అక్కడ యుద్ధ భూమిలోనే గురి చూడకుండా విడిచిన బాణం తైలి చచ్చిపోయాడు కదా. ఆత్మీయులు చెప్తున్నప్పుడు వినాలి, ప్రార్థనా పరులు చెప్తున్నప్పుడు వినాలి, మంచి సలహా ఇచ్చేవాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి. లేకపోతే నీకు అంతగా ఆ మాట నీకు ఒకవేళ అది అర్థం కాకపోతే కొంచెం ఆలోచించాలి, అతను చెబుతున్నది మంచిదేనా కాదా అని కదండి. మంచి సలహాలు ఎప్పుడు చెప్తున్నా ఎవరికి నచ్చో ఆలోచించరు కూడా అతని మాటలు. చెడు చెప్పేవాడు అదే మాటలు రాయబడింది కదా, జార స్త్రీ పెదవుల నుండి మాటలు ఎలా ఉంటుంది తెలుసా? తేనెకంటే నునుపుగా ఉంటాయి కదా. చెడు కొట్టే మాటలు, పాడు చేసే మాటలు, ఏమండి కుటుంబ పతనం చేసేటువంటి మాటలు, ఆత్మీయ జీవితం నుంచి పడేసే మాటలు, భక్తులను ఎదగకుండా, భక్తులను జీవించకుండా, భక్తులను ముందుకు కొనసాగకుండా నడిపించబడుతున్నటువంటి నిన్ను పడద్రోసేటువంటి ఆలోచనలు నీకు మెన్నగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. దైవజనుల ఆత్మీయులు ఏమంటే తండ్రి గారు వారు బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, ఏమండి మంచి సేవకు, మంచి సంఘంలో నడిపించబడుతున్నటువంటి వారు సేవకులు అంట. ఏమంటే ఏదో మధ్యలో ఈ యొక్క కార్యక్రమాలు వస్తాయి కదండి, ఏదో లోన్ లేనో వచ్చే ఉంటాయి కదా. చెప్పారంట అప్పుడు, అయ్యా మీకు ఇంత కడితే అంత వస్తాయి, అంత కడితే ఇంత వస్తాయని డబ్బులు చెప్పినప్పుడు వారు చెప్పారు. అందరూ కట్టి సేవకులు అందరూ సంఘం చేత కట్టించారు. కొన్ని లక్షల కోట్లు డబ్బు పోగాయి. మామూలు సాదాసీదా కాదు, అప్పట్లోనే కొన్ని లక్షల కోట్లు డబ్బు పోగాయి. ఈ ధనమంతా తీసుకొని ఎవరైతే మంచివాళ్ళు, మంచి ఆత్మీయులని నమ్ముకొని వారి యొక్క సలహా తీసుకుని పనిచేశారో ఉన్నట్టుండి వాళ్ళు ఏమంటే బోర్డు తిప్పేసి ఏమైందో తెలుసా? సేవకుడు మాట విని అప్పులు సప్పులు చేసి సంఘం డబ్బులు తీసుకొచ్చి సేవకుడి చేతికిస్తే, ఇలా నమ్మిన వాళ్ళు బోర్డు తిప్పేస్తే అటు సంఘములో దేవునిలో ఎదగలేక ఇలా నమ్ముకున్న సేవకుడు ఇలా చేశాడని వాళ్ళు సంఘస్థులు ఎంతోమంది దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఒక్కరి మార్గానికి వెళ్ళిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. సంఘటనలన్నీ జరుగుతున్నవే. జ్ఞాపకం చేసుకోండి, నీ ఆలోచనకర్త ఎవరు? నిన్ను నడిపించేది ఎవరు? వారు మంచి మనస్సేనా, మంచి స్థితేనా, మంచి ఆత్మీయుడేనా? భౌతికంగా అతడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడా? ఆత్మీయంగా తను మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడా లేదా అని పరిశీలించి జాగ్రత్తగా. మికాయా చెప్పిన మాటను విడిచిపెట్టి రాజులిద్దరు వెళ్ళారు యుద్ధానికి. ఒకడు చావును సంపాదించుకున్నాడు, ఒకడు తీర నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఎవరు నీ ఆలోచనకర్త? నిన్ను నడిపించేది ఎవరు? ఆ ఆలోచన, అతని నడిపింపు మంచిదేనా? ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది, ఒక కథ గుర్తుకొచ్చింది. మీ అందరికి గుర్తులేదు. ఒక రాజ్యంలో రాజు తను ఎంతగానో ప్రేమించినటువంటి గుర్రం. ఆ రాజు ఆ గుర్రాన్ని ఎంతో ప్రేమించేవాడు. ఎందుకని? ఎన్నో యుద్ధాల్లో తనతో పాటు ఉంది, ఎన్నో యుద్ధాల్లో తనతో పాటు నిలిచింది, ఎన్నో విజయాలకు కారణమైంది. రాజును ముందు నడిపించినటువంటి ఆ గుర్రాన్ని వయసు అయిపోయిన తర్వాత రాజు ఏం చేశాడు తెలుసా? ఒక పనివాడి చేతికి అప్పగించయ్యా, ఇది నాకెంతో నచ్చిన గుర్రం, నేను ఇష్టపడే గుర్రం, కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రాజు ఒక వ్యక్తికి దాని బాధ్యతను అప్పగించాడు. సమయం ఉన్నప్పుడల్లా, ఈలుబాటు కుదిరినప్పుడల్లా గుర్రం దగ్గరికి రావడం, గుర్ర బాగోగులు చూసుకోవడం, దాని యొక్క స్థితిని చూసుకోవడం, అందుతున్నాయా లేదా, ఆరోగ్య స్థితి ఎలా ఉంది, రోజు క్షీణిస్తుందా అని పరిశీలన చేస్తూ రాజుగారు ఇలా గడుపుతుండగా కొద్ది కాలానికి రాజుగారు గుర్రం నడవడికను చూశాడు. అందరికీ అర్థమవుతున్న మాటలు. గుర్రం నడవడికను చూశాడు. నడవడికి చూస్తే ఏదో మార్పు కనపడుతుంది. ఆరాగా పరిశీలించి చూస్తే గుర్రం ఏం చేస్తుంది తెలుసా? అవిటి నడక నడుస్తుంది.
ఎన్నో యుద్ధాలు తనతో పాటు ఉన్నది, ఎన్నో విజయాలు తెచ్చిపెట్టింది, ఎంతో కార్యక్రమాలు పాల్పంపులు పొంది అప్పుడు లేనిటువంటి ఈ యొక్క అవిటితనపు నడక ఇప్పుడు చూసేసరికి, ఆ రాగా చూసేసరికి దానిలో ఒక నడక మార్పు కనబడుతుంది. పరిశీలించాడు. రాజ్యంలో ఉన్నటువంటి రాజ్య వైద్యులందరికీ ప్రకటన చేశాడు, రండి, నా గుర్రానికి వచ్చినటువంటి ఈ యొక్క పరిస్థితిని మార్చగలిగిన వాడు ఎవడని ఉంటే వాడికి ఇలా సత్కారాలు చేస్తాను, సన్మానాలు చేస్తాను, నా రాజ్యంలో ఘనపరుస్తాను, ధనధాన్యాలు ఇస్తానని చెప్పి ప్రకటన చేయించాడు. ఎంతోమంది వైద్యులు వచ్చారు, ఎన్నో మందు మాకులు వాడారు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ గుర్రం నడకనే మార్చలేదు. గుర్రం ఎలా నడుస్తుంది? ఎన్ని మందులు వేసినా, ఎన్ని మాత్రలు వేసినా, ఎన్ని కట్లు కట్టినా, ఎన్ని సిమెంట్ కట్లు వేసినా, ఎన్ని బోల్ట్లు బిగించినా, ఎన్ని నట్లు వేసినా ఆ గుర్రం నడక ఎలా ఉందంటే వంకరగానే ఉంది. ఆ వంకరగా ఉన్నటువంటి గుర్రం ఇక ఆ రాజ్యంలో ఉన్నటువంటి వైద్యులందరూ చేతులు ఇచ్చారు, రాజా మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేసాం, మాకున్న అనుభవ జ్ఞానం అంతా వాడేసాం, గుర్రానికి అవిటితనం పోగొట్టలేకపోతున్నాం రాజా అన్నారు. మీరు నా రాజ్యంలో ఉంటాం, వేస్ట్, పారిపోంటారా అన్నాడు. పక్క రాజ్యం నుంచి పిలిపించుకొచ్చాడు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. ప్రకటన చేశాడు, నా గుర్రానికి ఉన్న అవిటితనాన్ని మారిస్తే నేను మీరు కోరింది ఇస్తానని ప్రకటన చేశాడు. ఎవడొస్తాడు? ఎవరు దాన్ని అవిటితనాన్ని మారుతారు? ఎవరు దాన్ని వంకరతనాన్ని మారుతారు? ఎవరు దానికి ఉన్న అవిటి బుద్ధిని తీసివేస్తారు? ఇలా రాజు ఉంటుండగా ఆలోచన చేస్తున్న ఎవరు రాకపోయేసరికి గుర్రం ఏమో రాను అవిటితనం ఎక్కువైపోతుంది. ఆలోచించాడు, ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఆ నోట ఈ నోట పాకి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడన్న మాట రాజుకు చేరవేశారు. రాజా అలానా చోటకి సాధువు వచ్చాడంట. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకుందాం, ఏమైనా పరిష్కారం దొరికిద్దేమో, ఏమైనా ఆలోచన చెప్తాడేమో, దానికి ఏమైనా వనమూలికలు వాడతాడేమో. అతను ఎన్నో చోట్లకి ఎన్నో అడవులను మూలికలు వారు కలిగి ఉంటారు కాబట్టి ఏమైనా ఇస్తాడేమో, పద అని చెప్పినప్పుడు సరే రాజు పరివారం తీసుకుని వెళ్ళి ఆ యొక్క సాధువు ముందు తల వంచాడు. ఏంటి రాజా నా ముందు రావడానికి గల కారణం? అయ్యా, నేను ఎంతో ప్రేమించిన గుర్రం, ఎంతో ఇష్టపడిన గుర్రం, నాకు ఎన్నో విజయాలకు కారణమైన గుర్రం ఇప్పుడు అవిటిదైపోయింది. దాని అవిటి బుద్ధిని, తన అవిటితనాన్ని ఎవరు మాన్పలేకపోతున్నారు. ఎంతోమంది వైద్యులకు చూపించాను, ఎంతోమంది సలహాలు తీసుకున్నాను, ఎన్నో పాటించాను, కానీ ఏమీ జరగలేదు. మరి నువ్వేమన్నా కొంచెం సలహా ఇచ్చి దాన్ని అవిటి గుణాన్ని మారుస్తావంటే సరే పట్టురా అన్నాడు. పట్టురా అంటే ఆ పట్టుకొస్తున్నప్పుడు తన పనివాడు దాన్ని కాస్తున్నట్టు దాన్ని పని చేస్తున్నటువంటి పనివాడంట దాన్ని నడిపించుకుంటూ వస్తుంటే ఈ సాధు దూరం నుండి చూసి రాజుతో మాట చెప్పాడు, నీ గుర్రం అవిటితనం పోవాలంటే దాన్ని నడిపిస్తున్నాడు చూసావా, వాడిని తీసే ముందు అదేంటయ్యా సాధువు గారు అట్టన్నాడు అంటే, ఓరి నాయన తెల్లారు లెగితే అని చూస్తుంది, గడ్డేసేటప్పుడు ఆడే ఉంటున్నాడు, నీళ్ళు తాగేటప్పుడు ఆడే ఉంటున్నాడు, ఏమైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆడే ఉంటున్నాడు, తెల్లారు లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ఆడే కళ్ళ ముందు తిరుగుతున్నాడు. ఆడు ఎట్ట నడుస్తున్నాడు, ఎట్ట పడుకుంటున్నాడు, ఎట్ట కూర్చున్నాడు, సమస్తం కనిపెడుతున్నారు. అయ్యా ఇది అనుకుంది ఈడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి ఈడు నడిచినట్లుగానే ఇప్పుడు గుర్రం బుద్ధి ఎవరి బుద్ధి అయింది? ఇప్పుడు ఆ పనివాడి బుద్ధి గుర్రం బుద్ధి అయిపోయింది. వాడు చూస్తుంది తెల్లవారులు ఆ గడ్డి తీసుకొస్తున్నప్పుడు వాడు కుంటుతూ వస్తున్నాడు, మంచీలు పెట్టేటప్పుడు కుంటుతూ వస్తున్నాడు, అది తీసుకొచ్చేటప్పుడు కుంటుతూ వస్తున్నాడు, ఇటు కట్టేసేటప్పుడు కుంటుతూ తీసుకెళ్తున్నాడు. ఇంతగా చూస్తున్నప్పుడు ఇప్పుడు గుర్రం బుద్ధి ఎవరిదైంది? ఇప్పుడు ఆ గుర్రం బుద్ధి ఎవరిదైంది? ఆ వీటోడు బుద్ధి ఏమైపోయింది. సాధువు అన్నాడంట, ముందు వాడి మార్చు, ఎందుకంటే వాడిని చూసి ఇది అవిటిదిగా మారిపోయింది. దీనిలో ఏ లోపం లేదు కదా, దీనిలో ఏ లోపం లేదు. గుర్రం మంచిదే, గుర్రం పౌష్టికంగా చాలా బలం కలిగిందే. అది ఇంకా ముసలిగాల, దాని ఆరోగ్య స్థితి బాగానే ఉంది, ఎన్నో వైద్యులు చేసావు, ఎన్నో తిప్పలు పడ్డావు, అంత వేస్ట్. మార్చవలసిన వాడిని మారిస్తేనే దాని నడక మారిద్ది, మార్చవలసిన వాడిని మారిస్తేనే దాని గుణం బాగుపడిద్ది. అది చక్కగా నడవాలంటే, చక్కగా అడుగులు వేయాలంటే, చక్కగా దాని పూర్వపు స్థితిని కలిగి ఉండాలంటే దానికి కాపలావాడి దాని పనివాడిని మార్చయ్య. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ నడవడిక కూడా చక్కగా ఉండాలంటే నీ ఆలోచనకర్తలు ఎవరు వాడిని మార్చు, నీ సలహాదారులు ఎవరు వాడిని మార్చు. కొంతమంది అవిట బుద్ధి చెప్పాలంటే భౌతికంగా చెప్పట్లేదు, శారీరకంగా అవిటితనం గురించి కాదు, వారి యొక్క ఆలోచనలు కుంటితనంతో ఉంటాయి. కొంతమంది ఆలోచనలు కుళ్ళు బుద్ధి,
ఆ కుల్లి బుద్ధితో నడిపించబడే వారి ఆలోచనలు కనుక నీ మీద ప్రభావం చేసినప్పుడు నువ్వు కూడా అలాగే నడుస్తావు, నువ్వు కూడా అలాగే ఉంటావు. ఆత్మీయంగా నీకు మంచి సలహాదారుడు ఉంటే నువ్వు కూడా ఆత్మీయుడివే. యేసు ప్రభు వారితో నడిచినటువంటి 33.5 సంవత్సరాల ఆయన జీవిత కాలంలో, ఆయన సంచరించినటువంటి కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసు ప్రభువుని కలిగి యేసు ప్రభుతో నడిచినటువంటి 12 మంది అపోస్తులలో ఒక్కడే ఒక్కడు దారి తప్పాడు. ఎందుకోసమో తెలుసా? వాడు 12 మందిలో అపోస్తులుడిగా బిరుదు పొంది 12 మందికి ఇవ్వబడిన వరాలు పొందుకొని 12 మందిలో పాలు పంపులు పొంది 12 మందిలో వాడు స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న 12 మందితో ఉన్నప్పటికీ 11 మంది నడిచినట్లుగా దేవుని పోలి నడవల. అర్థమైందా? 11 మంది నడిచారు సేవ దేవునితో. ఇదిగో ఆయన ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నారు. ఇదిగో అందరూ దేవుని వాక్యం, ఆయన చెబుతున్న నీతి బోధలు, ఆయన చెబుతున్నటువంటి నీతి వాక్యాలు, ఆయన చెప్తున్నటువంటి నీతి బోధలను వారు నేర్చుకుంటున్నారు. యూదుల ఆచారం ప్రకారం వారు తర్పీదు కాలం పూర్తయిన తర్వాత గురువుల దగ్గరికి, మంచి గురువులు నేర్పించేటువంటి గురువుల యొక్క అనుసరణలో వారు నడుస్తూ ఉంటారు. ఆ గురువు యొక్క బాటను వారు పడతారంట. వారి తర్పీదు కాలం, వారికి నేర్పించబడేటువంటి తర్పీదు కాలం పూర్తి అయిన తర్వాత ఒక గురువు వెనకాల వారు నడుస్తూ ఉంటారంట. అదే అపోస్తులు వారు నడిచినటువంటి వైఖరి కూడా, వారి విధానం కూడా అదే. 11 మంది ఏమో దేవునితో ఉంటే ఈ 12 వాడు మాత్రం ఏం చేస్తున్నాడు? వాడి మనసుకు నచ్చినట్లుగా, వాడి ఆలోచనకు నచ్చినట్లుగా, వాడి ఉద్దేశాలకు నచ్చినట్లుగా వాడు నడిచాడు. ఏమైపోయిందో తెలుసా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ ప్రార్థన చేస్తున్నారు, అయ్యా 12 మందిలో దారి తప్పిన ఇస్కరియోతు యోధ పోగొట్టుకున్న ఈ స్థానమును ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? ఈ యొక్క స్థానాన్ని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ మనస్సు, నీ ఆలోచన, నీ స్థితి సరిగా ఉంటే నువ్వు పొందబోయే స్వాస్థ్యమును ఎవ్వరూ కూడా పాడు చేయలేదు. ఇస్కరియోత ధనం వెంబడి పరిగెత్తాడు, ఇస్కరియోతు యోధ ఘనం వెంబడి పరిగెత్తాడు, ఇస్కరియోతు యోధ తన సొంత ఆలోచనలు నెరవేర్చుకున్నాడు. 11 మంది స్వాస్థ్యాలు పొందుకున్నారు. ఎక్కడ? పరలోక పట్టణంలో న్యాయ తీర్పు తీర్చేటువంటి సింహాసనములు వారికి ఇవ్వబడ్డాయి. వారు లోకమునకు తీర్పు తీరుస్తారు. లోకమునకు తీర్పు తీర్చేవారు వారు సింహాసనము వాసీనులై ఉంటాం. ఈ స్థానాన్ని పోగొట్టుకొని లోకమునకు తీర్పు తీర్చే చోట ఇక్కడ ఉన్నాడు ఇస్కరియోతు యోధ. అర్థమైందండి? లోకమునకు తీర్పు తీర్చే అధికారం వారు పొందితే లోకులు తీర్పు పొందే చోట ఇస్కరియోతు నిలబడ్డారు. ఎందుకని? వంకర బుద్ధి కాదు, వంకరి ఆలోచన కాదు, వంకరితనం కాదు. ఆ వంకరితనాన్ని బట్టే కోల్పోయాడు. నీ ఆలోచనకర్త ఎవరో, నీ ఆలోచన ఎలాంటిదో ఒకసారి జ్ఞాపకం పెట్టు. అందుకే సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడింది. జరా అనేకులు ఉండుట, ఎవరో ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. నాయకులు లేనటువంటి ప్రజలు ఎలాగైతే నష్టపోతారో, అయ్యా ఆలోచనకర్తలు ఉండటం మంచిదే, ఆలోచనకర్తలు ఉండాలి. అదే 15:22 వాక్యం కూడా చూడండి. ఆలోచన చెప్పువారు ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచనలు చెప్పువారు బహుమంది ఉన్న చోట ఉద్దేశములు ఏం చేయబడతాయి తెలుసా? స్థిరపడతాయి. ఆలోచనకర్తలు ఉండాలి, ఉండకూడదని చెప్పట్లా, ఉండాలి ఆలోచనకర్తలు. ఆలోచనకర్తలు ఉండటం అనేది మనకు క్షేమం, సంఘానికి క్షేమం, సమాజానికి క్షేమం, మన కుటుంబాలకు క్షేమం. కుటుంబాన్ని నడిపించే సలహాదారులు ఉండాలండి. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, పెద్దలు చెప్పే మాటలు మనం వినాలి. సామెతల గ్రంథం కూడా అంటాడు, ఆలోచనకర్తలు అనేకులు ఉండటం మంచిది. కానీ ఎవరు ఆలోచనకర్తలు? ఎవరై ఉండాలి ఆలోచనకర్తలు? ఇదిగో పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి మాట చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడినటువంటి మాట. సామెతల గ్రంథం, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు ఎవరి వశ్యమై ఉన్నది తెలుసా? దేవుని వశ్యమై ఉన్నది. ఎవరి ఆలోచన తీసుకోవాలి నువ్వు? ఎవరి ఆలోచన నీకు ముఖ్యము? ఎవరి ఆలోచనలు కోరుకోవాలి నువ్వు? దేవుడు అంటాడు, లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు ఎవరి వశ్యమో తెలుసా? నా వశ్యం.
ఆలోచన కావాలా? ఎలా నడిపించాలో, ఎలా నడిపించబడాలో ఆ యొక్క తెలివి జ్ఞానం కావాలా? అయితే నా దగ్గరికి రా, నేను ఆలోచన చెప్పు. మోషేతో అరణ్యంలో మోషేతో ఇత్రో మోషే మామ అయినటువంటి ఇత్రో చెప్తున్నాడు, నేను నీకు ఆలోచన చెప్తున్నా. ఏ ఆలోచన ఇది? అతడు మంచి ఆలోచన చెప్పాడు. మోషే న్యాయ తీర్పు తీర్చే విధానం ఇప్పటికీ అదే జరుగుద్ది. మోషే న్యాయ తీర్పు తీర్చే విధానం ఇప్పటికీ అదే జరిగింది. అతడు సలహాలు ఇచ్చే విధానం ఎంత చక్కగా ఆ సలహాలు ఇచ్చాడు తెలుసా? ఇతరు అతడు నేర్పిన సలహా మోషే తన జీవితాంతం నేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజల, ఆత్మీయంగా దేవుడిచ్చే సలహాలు మనం తీసుకోవాలి. దేవుని ఆలోచన మీద మనం ఆధారపడాలి. దేవుని సలహాల కొరకు మనం కనిపెట్టాలి. దేవుని సలహాల కొరకు మనం ఎదురు చూడాలి. ఇదిగో దేవుడి దావీదు చనిపోయిన తర్వాత ఆఖరి వాడైనటువంటి సొలొమోను దేవుడి రాజ్య పరిపాలన చేయటానికి, రాజ్యం నడిపించడానికి జ్ఞానం లేనప్పుడు ఎవరిని అడిగాడు తెలుసా? దేవుణ్ణి అడిగాడు. దేవా, నాకు ఐశ్వర్యం వద్దు, ధనఘనతలు వద్దు, పేరు ప్రఖ్యాతలు వద్దు, శత్రువుల ప్రాణం నాకేవే వద్దు, నీ ప్రజలను నడిపించుటకు నాకు జ్ఞానం దయచేయి, తెలివిని దయచేయి, ఆలోచన చెప్పు. నీ ప్రజలు ఎలా నడిపించాలి, పరిపాలన ఎట్లా చేయాలి? వారు జ్ఞానవంతులు, అనుభవవంతులు ఎంతోమంది ఉన్నారు. ఏమండి, వారందరూ నడిపించాలంటే నాకు జ్ఞానం సరిపోదు, తెలివితేటలు, నాకు ఆలోచనలు, నాకు జ్ఞానం ఇచ్చి నడిపించాయా అంటే సొలొమోను 40 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ తిరుగులేనటువంటి పరిపాలన చేయడానికి దేవుడు అతనికి మంచి ఆలోచనలు ఇచ్చి నడిపించాడు. అతని ఆలోచనలు, అతని జ్ఞానమును తెలుసుకోవడానికి దేశాలు అతని ఆలోచనను బట్టి, జ్ఞానాన్ని బట్టి మొద్దులైపోయాడు. రాజులంట అతని సలహాల కోసం వచ్చేవాళ్ళంట. శత్రు రాజులు కానీ ఆ పక్క రాజులంట సొలొమోనుకి ధనం ఇచ్చి, అయ్యా మా రాజ్యం ఇలా ఉంటుంది, మా పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మా యొక్క ఆహార ధాన్యాలు ఇలా ఉంటున్నాయి, కొదువుకు ఉంటున్నాయి, మరి ఎలా నడిపించాలో చెప్పయ్యా అని చెప్పి ఏమండి సొలొమోను దగ్గర ఆలోచన తెలుసుకోవడానికి రాజులు వచ్చి కూర్చునేవాళ్ళంట. ఏ ఆలోచన ఇది? దేవుని దగ్గర పొందుకున్నాడు కాబట్టే అతని ఆలోచన తెలుసుకోవడానికి రాజ్యాలు వచ్చాయి. నువ్వు కూడా దేవుణ్ణి అడుగు, ఆలోచన ఏంటో. కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావా? బిడ్డలను కట్టుకోవాలనుకుంటున్నా, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నీ నోటి మాటలు దాయండి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నీ నోటి మాటలు ఇప్పొద్దు. ఏమండి, ఇలా అయిపోతున్నాడు, అలా అయిపోతున్నాడు, ఇటు వెళ్ళిపోతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇది తిరుగుతున్నాడు అని అనవసరమైన మాటలు ఎవరి దగ్గర చెప్పు? దేవుడి దగ్గర చెప్పు. దేవా, బిడ్డలను కట్టుకోవాలి, బిడ్డలు బాగుండాలి, కుటుంబం చక్కగా ఉండాలి, సంఘం చక్కగా ఉండాలి, ఆత్మీయంగా బలపరచబడాలి, వాక్యం నేర్చుకోవాలి. ఇలా ఉంటున్నాను ప్రభు, ఇలా ఉంటుంది ప్రభు, ఇలా ఉంటుందని ప్రతిదీ దేవుని దగ్గర చెప్పు. దేవుడు ఏం చేస్తారో తెలుసా? నీకు ఆలోచన చెప్పువాడను నేనే. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 8వ వాక్యం. నీకు ఉపదేశము చేసేది, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేది, నీ మీద దృష్టి ఉంచి. చూడండి ఏం చెప్తారంటే ఈయన, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తారండి. దేవుణ్ణి అడుగు, దేవుని దగ్గర ప్రార్థించి, మోకరించి, నడుం కట్టుకో. కుటుంబ పరిస్థితుల, ఆర్థిక పరిస్థితుల, రుణ బాధల, అనారోగ్య పరిస్థితుల, ఏదైనా అయినప్పటికీ దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు ఈ మార్గంలో ఆలోచన చెప్పయ్యా, ఈ త్రోవలో ఎలా వెళ్ళాలో నాకు ఆలోచన చెప్పయ్యా, ఈ స్థితిలో నేను ఎలా ఉండాలో నాకు ఆలోచన చెప్పయ్యా. ప్రతిసారి నేను పడిపోతున్నాను, ప్రతిసారి నేను బలహీనమవుతున్నాను, ప్రతిసారి నేను దిగజారిపోతున్నాను, ప్రతిసారి ఇలా అవుతుంది నా పరిస్థితి. ఏంటి ప్రభా అని దేవుని దగ్గర నీ యొక్క విన్నపాలు దేవునికి తెలియచేయి. ఆయన అంటున్నాడు, నీకు ఆలోచన చెప్పదును, నీవు నడవవలసిన మార్గమును నేను చక్కగా నడిపిస్తాను అని నీకు బోధిస్తాను. దేవుని కంటే మంచి ఆలోచనకర్తలు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? భూమి మీద ఎవరైనా ఉన్నారా? స్నేహితులు ఉన్నారు, స్నేహితుల ఆలోచనలు వేరు. ఏమంటే బంధువులు ఉన్నారు, బంధువుల ఆలోచనలు వేరు. భార్యాభర్తలు, వారి ఆలోచన విధానం. బిడ్డలు ఉన్నారు, వారి ఆలోచన విధానం. సమస్తము ఈ లోకంలో ఉన్న ఆలోచనలన్నీ ఏమండి ఒకవేళ మంచి అయి ఉండొచ్చు, లేదా చాలా మటుకు చెడ్డవే. కానీ దేవుని దగ్గర అడుగు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మంచి ఆలోచన ఇస్తాడు, మంచి తలంపు. నువ్వు నడిచే మార్గము ఎక్కడ ఇరుకున పడకుండా, ఎటు పోవాలో చెప్తాడు, ఎటు వెళ్ళాలో చెప్తాడు, ఎటు నడిస్తే క్షేమో చెప్తాడు, ఎటు వెళితే ఆరోగ్యమో చెప్తాడు, ఎవరితో సావాసం చేస్తే మంచిదో అని చెప్తాడు, ఎవరితో నడిపించబడితే, ఎవరితో నడవతో మంచిదో నీకు చెప్తాడు. ఆత్మీయ మెలకువని ఇస్తాడు, ఆత్మీయ జ్ఞానాన్ని ఇస్తాడు, ఆత్మీయ తెలివితేటలను ఇస్తాడు. ఆత్మీయంగా నువ్వు అన్ని విషయాలు వృద్ధి పొందినట్లుగా, నీ నడవడికను సరి చేసుకునేటట్లుగా నీకు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తాడు. అందుకే పత్రికలు మనకు చదువు, నన్ను అడుగుము, నేను నీకు జ్ఞానం ఇస్తాను. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? నన్ను అడగండి, నా దగ్గరికి వస్తే నేను జ్ఞానాన్ని ఇస్తాను.
దేవుని దగ్గర అడగండి, దేవుని ఆలోచన తీసుకోండి, దేవుని నిర్ణయం తీసుకోండి. ఏమండి, దేవుని యొక్క నిర్ణయం తీసుకోకుండా మన సొంత ఆలోచనలతో మనం నడిపించబడ్డాం అనుకో, తీరా మనం నష్టపోతాం. లేదా ఎవరు వేరే ఆలోచనలు తీసుకున్నాం అనుకో, ఏమైపోయింది? పతనం అయిపోయింది. రెహబాము కాలం తెలుసా? సొలొమోను కుమారుడు రెహబాము కాలం వచ్చేసరికి ప్రజలు వచ్చి గోడు విన్నవించుకున్నారట. ఏమని? అయ్యా, మీ తండ్రి మా మీద బరువు పెట్టాడు, మా మీద అప్పుల భారం పెట్టాడు, పన్ను పెట్టాడు. మరి ఇలాంటి పరిస్థితులు మాకున్నాయి, మేమే కట్టుకోలేకపోతున్నాం, మేమైతే నడిపించబడలేకపోతున్నాం. నువ్వేమన్నా కొంచెం మాకేమన్నా సులువు చేస్తే నువ్వు బ్రతికి ఉన్నంతకాలం మీ కిందే దాసులుగా ఉంటాం, నీ కిందే మేము పడి ఉంటాం. దయచేసి మా కాడుని కొంచెం తగ్గించి అంటే, సరే మీరు అలాంటి తర్వాత ఆలోచన చేస్తుంది. పలిచాడు తండ్రి దగ్గర ఆలోచనకర్తలుగా ఉన్న వారిని పిలిచాడు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం ఉంటుంది ఈ మాటలన్నీ. ఏమంటే తండ్రి దగ్గర ఆలోచనకర్తలుగా ఉన్న వారిని పిలిచాడు. పిలిచి అడిగాడు, అయ్యా ఏం చేయమంటావు? ఇలా అడిగారు మమ్మల్ని ప్రజలు, ఇలా కోరుకున్నారు, ఏం చేయమంటావు అంటే, చెప్పు రాజా, నీ తండ్రి కాడి నేను సులువు చేస్తాను, మీకు క్షేమాన్ని ఇస్తాను, నెమ్మదినిస్తాను, ఇలా మీ మీద ఉన్నటువంటి ప్రతి భారాన్ని తగ్గిస్తాను, సులువు చేస్తానని చెప్పు. వారి నీ కింద దాసులుగా పడి ఉంటారంటే వారి ఆలోచన నచ్చలేదంట. వారి ఆలోచన నచ్చక ఏం చేశారు? తనతో పెరిగినటువంటి తనతో పాటు నడిచినటువంటి యవనుల యొక్క ఆలోచన తీసుకున్నారంట. యవనుల యొక్క ఆలోచన తీసుకొని ఆ ఆలోచన ప్రకారం నడిపించబడితే ఏమైందో తెలుసా? రాజ్యం 2గా చీలిపోయి 10 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళినాయి, 2 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళినాయి. అన్యుడైనటువంటి యెరోబాముకి రాజ్యాన్ని అప్పగించాడు దేవుడు. ఏమండి, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనము ఎవరి ఆలోచన తీసుకోవాలని తెలుసా? ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతున్న వారి ఆలోచనలే ముఖ్యం. లోకంలో తిరిగే వారి ఆలోచనలు అనవసరం. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు, నేను నీకు ఆలోచన చెప్తాను, లెస్ అయిన జ్ఞానం నీకు ఇస్తాను, నువ్వు ఎలా నడవాలో నీకు ఆలోచన నేను పుట్టిస్తానన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సంవత్సరం 2025వ సంవత్సరం 11 మాసాల 13 రోజులు నువ్వు ఎలా నడిపించబడ్డావు? ఎవరు ఆలోచన తీసుకున్నావు? ఎన్ని కష్టాల పాలయ్యావో, ఎన్ని నష్టాల పాలయ్యావో, ఎన్ని పోగొట్టుకున్నావో, ఎన్నిటి నిమిత్తం ఇంకా ఏడుతున్నావో, వాటన్నిటిని ఒకసారి మనసులో పెట్టుకొని ఈ సంవత్సరం ఆఖరి నెలలో, ఈ ఆఖరి దినాలలో ఒక్కసారి ఆలోచన చేయి. ఇకనైనా నీ ఆలోచనకర్తలు మార్చుకో. గుర్రం దగ్గర ఉన్నటువంటి పనివాడిని మార్చమని సాధువు చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని ఆత్మచేత చెప్తున్నాను, నీ ఆలోచనకర్త ఎవరో అతన్ని మార్చుకో. నీ ఆలోచనకర్తలు ఎవరో అతన్ని సరిగా చూసుకొని, మంచివాడైతే మంచిగా అతని అడుగుజాడలు నడు, లేదా అతడు చెడ్డవాడైతే అతని దోనుంచి నువ్వు పక్కకు తప్పుకో, అతని మార్గం నుంచి నడవమాక. అంతకంటే ముఖ్యంగా దేవుని ఆలోచనలు తీసుకో. దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని కడతాడు, నీ బ్రతుకును కడతాడు. కోల్పోయిన దానిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తిరిగి మరలా తీసుకొని వస్తాడు. నువ్వు క్షేమాన్ని చూడాలన్నా, ఆత్మీయంగా వృద్ధి పొందాలన్నా, నీ ఆలోచనకర్త ఎవరు? ఈ మధ్యాహ్న కాలసం నీకు ఒక ప్రశ్న, ఎవరు నీ ఆలోచనకర్త? ఎవరు నిన్ను నడిపిస్తున్నా? ఎవరి ద్వారా నువ్వు నడిపించబడుతుంది? అతడు మంచివాడైనా, ఆత్మీయంగా ఉన్నవాడైనా, ఆత్మీయస్థితిలో ఉన్నవాడైనా, ఆత్మీయంగా బలపరచబడిన వాడైనా, దేవుని ఆజ్ఞానుసారంగా నడిచేవాడైనా అయితే అతను అంటు పెట్టుకునుండు, దేవుడు అతని ద్వారా నిన్ను మంచిగా నడిపిస్తాడు. లేదా చెడ్డవారైతే వదిలిపెట్టు. ఆలోచనకర్తలు కావాలంటే దేవుని దగ్గర అడుగు, దేవుడు సరైనటువంటి ఆలోచన నీకు నడిపిస్తాడు. నీ మార్గం అంతటిలో నువ్వు చక్కగా పోవునట్లుగా దేవుడు నీకేం చేస్తాడు తెలుసా? ఆలోచన చెప్తాడు. మోషేకు అహరోను తోడుగా ఉంచాడు, యెహోషువకు తోడు ఎవరు లేరు. అర్థమైందా? మోషేకు అహరోను తోడుగా ఉన్నాడు, అహరోను నోటి బోరగా వాడుకున్నాడు, అహరోనే ఉన్నాడు పక్కన. కానీ యెహోషువకు వచ్చేసరికి ఎవరు లేరు. కానీ యెహోషువకి ఎవరిని తోడుగా ఉంచాడు తెలుసా? దేవుడైన యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రపు ఆజ్ఞలను, ఈ ఆజ్ఞలను నువ్వు తూచా తప్పకుండా పాటించు. నువ్వు నడవలసిన మార్గం చక్కగా పోవునట్లుగా ఏం చేస్తే తెలుసా? ఇవి నీ నడకలు సరి చేస్తాయి. ఆత్మీయంగా యెహోషువకు ఆత్మీయంగా దేవుని వాక్యం, భౌతికంగా మంచి సహకారి మోషేకు. మన జీవితంలో ఎవరో తెలుసా? ఆత్మీయంగా మన మంచి సేవకులు, మనల్ని నడిపించేవాళ్ళు, మోషేలాగా మనల్ని నడిపించేవాళ్ళు, మోషేలాగా మనల్ని ఆదుకునేవాళ్ళు, మోషేలాగా ఉన్నటువంటి ఆదరణకర్తలుగో. మోషే ఏది చెప్తే, మోషే ఏది చేయమంటే అహరోను చేశాడు. మోషేకు తోడుగా అహరోను ఉన్నాడు. ఆత్మీయంగా అలా తోడును మనం కోరుకోవాలి. ఆ భౌతికంగా మన తోడు, ఆత్మీయంగా యెహోషువ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. అందుకే యెహోషువ నడిపించబడినంత కాలము ఎక్కడ అపజయం చూడలేదు. ఎక్కడ ఆయి పట్టణం మీద తప్ప ఇంకా తన జీవితంలో ఎక్కడ కూడా
అపజయం అనేది చూడాల. మోషేకేమో అహరోను తోడు, ఏమండి యెహోషువకేమో దేవుని ధర్మశాస్త్రం తోడు. యెహోషువ నడిపించబడిన విజయాలు, పొందిన విజయాలు, చేసిన క్రమాలు ఎంతో ఉన్నతం. ఇది నీవు కూడా దేవుని ఆలోచన ప్రకారం నడుద్దాం, దేవుడు చెప్పిన రీతిగా నడుద్దాం, దేవుని దగ్గర విచారణ చేద్దాం. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క తెలివిని, దేవుని యొక్క ఆలోచన మనం తీసుకొని ముందుకు కొనసాగుదాం. మన జయ జీవితంలో ఎక్కడ మనం అపజయం పాలు కాకుండా ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని నడిపించునుగాక.